ఆకర్షితులు అవుతారా ఆ తరహా నిర్ణయాలు అని తీసుకుంటే మంచిది. అంటే ఇక్కడ సమస్య అంటే ముందు అసలు వ్యవసాయం లేని కొరత, అదే అంటున్నాను. దాని వల్లనే కాంక్రీట్ జంగిల్స్ గా మారుతాయి. అవును. రెండోది ఏంటంటే ఇదివరకు కుటుంబ తరహా వ్యవసాయం ఉండేది. అవును. 4 కుటుంబాలు అందరూ బంధువులే ఊళ్ళో వారసత్వంగా చేసుకునేవారు. ఊళ్ళో అందరు కలిసి ఎట్లా చేసుకుంటారంటే ఇవాళ మన నలుగురం కలిసి ఒక పొలంలో ఒకళ్ళ పొలం, రెండో రోజున ఇంకొకళ్ళ పొలం, కోతల నుండి అన్ని అట్లా చేసుకొచ్చేవాడు. ఆ తర్వాత కాలంలో పాలేర్ల మీద డిపెండ్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో రైతు కూలీల మీద డిపెండ్ అయ్యారు. తర్వాత వీళ్ళేమో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లేసి పంపించేసారు. ఇప్పుడు కూడా అలాగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వ్యవసాయం మీద ఈ మధ్య కాలంలో మోజు వచ్చింది. అవును, మళ్ళీ ఇష్టం చూపెడుతున్నారు. అందులో ఈ న్యాచురల్ ఫుడ్స్ కావాలన్న కోరిక వచ్చింది, ఎయిర్ కావాలన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇది మంచి టైం. పవన్ కళ్యాణ్ గారు ఇది మంచి టైం. కాకపోతే నేను చెప్పినట్టు రైతు కూలీలు అంగీకరించాలి, వాళ్ళు ఇక్కడ ఉండటానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే ఒకటి వాళ్ళకి అక్కడే ఇళ్ళు, ఈ ఆహారం ఏవైతే రేషన్ గేషన్ ఏమి ఉన్నాయో అవి అందిస్తా, ఏడాది పొడుగున పని ఉంటది అనేటటువంటి ఫీలింగ్ కల్పించాలి. అదే అంటున్నాను మెయిన్. అది కల్పించాలి అంటే నేను చెప్పినట్టు ఇదొక్క ఉట్టి వరి అంటే వరే, గోధుమ అంటే గోధుమే ఇట్లా కాకుండా ఈ ఉద్యానవన పంటలు మధ్యలో ఆరుతడి పంటలు, ఆల్టర్నేటివ్ పంటలు కొనసాగుతూ ఉండాలి. అది అన్ని చోట్ల కుదరదు. అవును, అన్ని ఏరియాలో కుదరదు. దానికి అనుగుణంగా ఒక రకంగా